ఇంకా తనకంటే పూర్వీకులైన చరక సుశ్రుతుల వల్ల ప్రపంచానికి, అందులో ముఖ్యంగా చైనా, జపాన్, యూరోప్ దేశాలకు ఈ వ్యాక్సిన్ ప్రక్రియ వెళ్ళింది. మన ఋషీశ్వరులు ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేసి కలియుగాంతం వరకు వచ్చే ఎన్నో అంటువ్యాధులు, వింత రోగాలకు ముందుగానే మందులు కనిపెట్టి ఆయుర్వేద శాస్త్రంలో పొందుపరిచారు. దురదృష్టవశాత్తు మనం అనేక గ్రంథాలను కోల్పోయాం. బెచ్చగాడికి దయతో బంగారం దానం చేస్తే మరుసటి రోజు నుంచి బంగారం చెప్పులు అడుక్కున్నాడంట. అదే విధంగా మన ఋషులు మన మీద దయతో అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఆయుర్వేద వైద్య విధానాన్ని మనకు అందిస్తే దాన్ని మనం కాళ్ళదనుకుంటున్నాం. భయంకరమైన సైడ్ ఎఫెక్ట్లు ఇచ్చే ఇంగ్లీష్ మందుల వైపు పరుగులు తీస్తున్నాం. కట్టలు కట్టలు డబ్బులు హాస్పిటల్లో కట్టి మృత్యువు వైపు పరుగులు పెడుతున్నాం. కనీసం మిగిలిన వాటితోనైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చైనాలో ప్రజలు మన బోధిధర్ముడు ఆయుర్వేద వైద్యాన్ని బానే ఉపయోగించుకుంటున్నారు. అటుపక్క చైనాలో కేసులు గణనీయంగా తగ్గాయి. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మూలికా వైద్య విధానాన్ని, అది ప్రయోగించే విజ్ఞానాన్ని వారు కూడా కోల్పోయారు. అందుకనే దాన్ని ఇంకా వారు తయారు చేయలేదు. భారతదేశంలో తంజావూరులో ఉన్న సరస్వతి మహల్ తాళపత్ర గ్రంథాలయం ఏసియాలోనే 72,000 గ్రంథాలతో ఉన్న అతి పెద్ద తాళపత్ర గ్రంథాల లైబ్రరీ అయిన చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీలోను, కేరళలోను, ఆంధ్రలోను, ఇంకా అనేక తాళపత్ర లైబ్రరీలోను ఎన్నో మరుగున పడి ఉన్న ఆయుర్వేద జ్ఞాన సంపద తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీ వాళ్ళు, ఆయుర్వేదం చదువుకుంటున్న వారు పరిశోధించి ఈ తాళపత్ర రహస్యాలు బయటకు తీయాల్సిన అవసరం ఎంతో ఉంది. మన జనరేషన్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా జాబ్ల కోసమో, నాన్న చెప్పాడనో, సొసైటీ ఏమనుకుంటుందో అనో, అసలు ఏం చేస్తున్నామో తెలియకపోయినా బీటెక్లు, ఎంసీఏలు తీసుకుంటూ జీవితంలో ఎదగలేక బాధపడుతున్నారు. స్టూడెంట్స్, ఒక్కసారి ఆ మూసలోంచి బయటకు వచ్చి చూడండి. ఈ ప్రపంచాన్ని కాపాడి ఎన్నో భారతీయ పురాతన కోర్సులు ఉన్నాయి. ఎవరికి వారు ఈ టెక్నాలజీ ఆయుర్వేదంలో ఉంటే రీసెర్చ్ చేయొచ్చు కదా, మందు కనిపెట్టొచ్చు కదా అనేవారే. ఆ సబ్జెక్ట్ తీసుకుని చదివి అందులో రీసెర్చ్ చేసి పండితులయ్యేవారు కరువయ్యారు. ఇంగ్లీష్ మెడికల్ సైన్స్ లోని టెక్నాలజీని మన ఆయుర్వేద వైద్యంతో కలగలిపి జెన్యూన్ గా ప్రజాసేవ చేసేవారు అనేకులు ముందుకు రావాలి. అప్పుడే ఇటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆల్రెడీ